హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? డబుల్ ధమాకా ఆఫర్ లాగా మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళు ఒక గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇచ్చారు. జస్ట్ పాప్కార్న్ ఇచ్చారేంటి, ఎప్పుడో ఒక్కసారి ఇచ్చేది కూడా అనుకున్నాం కదా. ఆఫీస్ వాళ్ళు కూడా అదే ఫీల్ అయినట్టున్నారు, అందుకే ఇంకొక గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. మళ్ళీ సర్ప్రైజ్ గా ఏమైనా ఇస్తారా అని అడిగితే మా హస్బెండ్ ఇంకంత లేదు, ఇదే లాస్ట్ అని చెప్పారు. ఏం చేస్తాం. సో ఇదైతే గోయింగ్ నట్స్ వాళ్ళది గిఫ్ట్ హ్యాంపర్. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్, సీడ్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి వాళ్ళు వాళ్ళ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఆఫీస్ లో వాళ్ళందరికీ ఇలా ఇచ్చినట్టున్నారు. సో ఇందులో అయితే అన్ని శాంపుల్ ప్యాక్స్ ఇచ్చారు. ఫస్ట్ అయితే క్యాష్యూస్ ఇచ్చారు, అవి రోస్టెడ్ అండ్ సాల్టెడ్, బట్ నాకు సాల్ట్ కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. ఇంకా అలాగే బ్లాక్ రైసన్స్ ఇచ్చారు, సీడ్లెస్, అండ్ మనకి డీహైడ్రేటెడ్ ఉంటాయి కదా ఫ్రూట్స్, లైక్ పైనాపిల్, అండ్ అలాగే డ్రైడ్ కేవి ఉంటాయి కదా, డీహైడ్రేట్ చేసి అవి ఇచ్చారు. ఇంకా మకానా ఇచ్చారు. మకానా 2 టైప్స్ ఇచ్చారు. ఒకటి చీజ్ మకానా ఇచ్చారు, ఇంకొకటి పెరి పెరి మకానా ఇచ్చారు. అండ్ మకానా పిల్లలకి చాలా హెల్దీ కదా, సో మీ పిల్లలకి కూడా ఇంట్రడ్యూస్ చేయండి. మా పాప అయితే ఇంకా తినట్లేదు, చూడాలి ఏమైనా స్కూల్కి వెళ్తే స్నాక్స్ ఏమైనా పెడితే తింటదేమో. అండ్ అలాగే సీడ్స్ ఇచ్చారు, అన్ని ట్రయల్ మిక్స్, అంటే పంప్కిన్ సీడ్స్, కుకుంబర్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, ఇవన్నీ మిక్స్ చేసి ఇచ్చారు. అండ్ అలాగే సాలిడ్ ఆల్మండ్స్ కూడా ఇచ్చారు. సో ఇన్ కేస్ ఇవన్నీ మనకు నచ్చితే మళ్ళీ వాళ్ళ దగ్గరే మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అక్కడ స్కానర్ ఇచ్చారు, ఆ స్కానర్ యూస్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు అక్కడ. అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ బార్ ఇచ్చారు. మీరు ఫ్యామిలీ వాళ్ళది డ్రై ఫ్రూట్స్ బార్ బాగా ట్రెండింగ్ లో ఉంటుంది కదా, అది చూసుంటే సేమ్ అలానే ఉంది టేస్ట్. బట్ దీనికన్నా మనం ఇంట్లో చేసుకున్న డ్రై ఫ్రూట్ లడ్డు ఇంకా ఎమ్మీగా ఉంటుంది అనిపించింది నాకైతే. వీటన్నిటిలో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి, మీరు ఏది ట్రై చేశారనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. బాయ్.